Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా నరసరావుపేట ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు, జిల్లా ఎస్పీ వి కృష్ణారావు గారు పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, రోడ్డు నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోడ్డు సేఫ్టీ ఎన్జిఓ ప్రతినిధులు డిఎస్పీ హనుమంతరావు గారు, గురజాల డిఎస్పీ జగదీష్ గారు, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ గారు, ఆర్డీఓ శివనాగమల్లేశ్వర్ గారు, ట్రాఫిక్ సిఐ లోక్నాథ్ గారు తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరూ రోడ్డు భద్రతకు సహకరించాలని అధికారులు కోరారు. ఇట్ విల్ డెఫినెట్లీ యాక్సిడెంట్స్ తగ్గుతాయి కాబట్టి ఆల్రెడీ సగం వర్క్ అయితే చేసేసారు మీరు. ఆల్రెడీ వాట్ ఎవర్ వాజ్ రిక్వైర్డ్ టు బి డన్. రిమైనింగ్ ముఖ్యంగా అప్రోచ్ రోడ్ కి స్పీడ్ బ్రేకర్స్ అండ్ లైటింగ్ ఇస్ అ వెరీ బిగ్ కాంపోనెంట్. అవన్నీ ఐ హావ్ రిక్వెస్టెడ్ ఎస్పీ టు గివ్ మీ ద డీటెయిల్స్ రోడ్ వైజ్ సో దట్ వీ కెన్ ఆస్క్ ద కన్సర్న్డ్ వెండర్ ఆర్ ద కన్సర్న్డ్ ఏరియా. ఎన్హెచ్ ఉంటే ఎన్హెచ్, నామ్ ఉంటే నామ్, పిఆర్ రోడ్స్ ఉంటే పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి ఉంటే ఆర్ఎన్బి, పంచాయత్, జెడ్పీ, వాట్ ఎవర్ ఫండ్స్ ఆర్ అవైలబుల్, రోడ్ సేఫ్టీ ఫండ్స్ ఇంక్లూడింగ్. దాంతో వీ విల్ ఇన్షూర్ దట్ ఆల్ దీస్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 months. అట్లీస్ట్ ఈ బ్లాక్ స్పాట్ ఏరియాస్ లో సూపర్విజన్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. స్పీడింగ్ కి కూడా డిటిఓకి చెప్తున్నాను, ఈ బ్లాక్ స్పాట్ లిస్ట్ మీద తీసుకోండి. మీ వాళ్ళు కూడా ఇటు అటు తిరగకుండా ఈ ఏరియాస్ ఎక్కువ చూసుకోవాలి. బికాస్ highly vulnerable ఏరియాస్ ఇవి. సో అక్కడ మీ వాళ్ళు తప్పకుండా తిరగాలి. అండ్ టైమింగ్ కూడా చూసుకోండి, ఏ టైమింగ్ లో జరిగినాయి యాక్సిడెంట్స్. సో కొన్ని ఏరియాస్ లో ఎక్కువ మార్నింగ్ టైం జరుగుతూ ఉంటాయి. అవి లైటింగ్ వల్ల కాదు, స్పీడ్ వల్ల. సో ఏ రీజన్స్ వల్ల జరుగుతున్నాయి అది కూడా మీకు తెలుస్తుంది. టైమింగ్ అనాలిసిస్ కూడా చేస్తే అన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర డేటా. You can analyze anything. You can do several permutation combinations. So, ఈ areas లో మీ చెకింగ్స్ కూడా ఎక్కువ ఉండాలి. And whatever programs you are doing, face wash programs, checking, breath analyzers, అవన్నీ కూడా ఈ areas లో ఫోకస్ చేయండి. You have limited staff. So, focus locations. అది కాకుండా బ్లాక్ స్పాట్ కాకుండా ఈ ఏరియాలో కూడా ఉండొచ్చు, ఇచ్చారు కదా, where no accident has happened but జరగచ్చు because of the potential ఉన్న ఏరియాస్ లో కూడా you should ensure that you do more number of verifications there. But I should really appreciate the police department and traffic department. They have done lot of good core work which is required for any intervention to take from our side. So దీన్ని యాక్షన్ పాయింట్ గా చేసుకోవాలి. Any other point from anybody?